హలో అండి. సాధారణంగా హోటల్‌లో చట్నీ చాలా కమ్మగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ రాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేశారంటే హోటల్ కన్నా బెస్ట్‌గా మీరే చేసేస్తారండి. మరి ఇంకెందుకు ఆలస్యం రండి రెసిపీ చేసేద్దాం. పల్లీ చట్నీకి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు. 1 కప్పు పల్లీలు అంటే 100 గ్రాములండి. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ పల్లీలు పొట్టూడేంత వరకు వేపుకుందాం. పల్లీలు వేగకపోతే పచ్చివాసన వస్తుందండి, చట్నీ రుచి అంతా పోతుంది. కాబట్టి నిదానంగా వేపుకోండి. చూసారు కదండి, పల్లీల్ని ఇలా పొట్టూడేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకుందాం. పల్లీలు చల్లారేలోపు ఒక పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో ఒక 6-7 పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు వీటిని దోరగా వేపుకుందాం. మిరపకాయల్ని ఇలా దోరగా వేపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీల్ని వేసుకుందాం. నేను పొట్టు తీయట్లేదండి, మీరు కావాలి అనుకుంటే పొట్టు తీసుకోండి. అలాగే మనం వేయించుకున్న పచ్చిమిర్చి, పావు కప్పు పుట్నాల పప్పు, పావు టేబుల్ స్పూను ఉప్పు. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకుందాం. మనం గట్టి చట్నీ కావాలి అనుకుంటే ఇలాగే పోపు పెట్టేసుకొని తినేయచ్చండి. నేను పునుగుల్లోకి కాబట్టి కొంచెం పల్చగా చేస్తున్నాను. ఇడ్లీ పునుగుల్లోకి అయితే కొద్దిగా పల్చగా ఉంటే బాగుంటుంది. పోపు పెట్టుకోవడానికి మనం ఇందాక పచ్చిమిర్చి వేపుకున్న ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు, చట్నీ కొంచెమే కదండి, కొంచెం పచ్చిపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు. పోపు వేగిందండి. ఇప్పుడు చట్నీలో వేసేసుకుందాం. చూసారు కదండి, పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా కమ్మగా అప్పటికప్పుడు ఇలా పల్లీ చట్నీ చేసేసుకుంటే ఇడ్లీ, దోశ, పునుగులు ఇలా ఎందులోకైనా కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి నేను చేసిన పద్ధతిలో చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.